భగవద్గీత అధ్యాయము 15 పురుషోత్తమ యోగము. శ్రీకృష్ణ పరమాత్మ భౌతిక జగత్తును దివ్య అశ్వత్థ వృక్షముతో పోల్చిన వర్ణన. సనాతన నిత్య దివ్య అశ్వత్థ అనగా రావి వృక్షము చూచుటకు గ్రహించుటకు దుర్లభము, ఆది అంతము లేనిది. ఉంటాయి ఈ వృక్షము వేర్లు పైకి, కొమ్మలు కిందకి, త్రిగుణములచే పోషింపబడి కిందకి పైకి విస్తరిస్తాయి కొమ్మలు. లేత చిగుళ్ళు ఇంద్రియ విషయములు, ఆకులు వేద మంత్రములు. క్రింద వైపుగా పెరిగే వేర్లు అనగా ఊడలు కర్మలతో కర్మ ఫలితాలతో బంధిస్తాయి మనుషులను. ఆ బలమైన వేళ్లను ఖండించగలిగిన ఒకే ఒక ఆయుధము అనాసక్తి. అనాసక్తి ఈ వృక్షము మొదలు ప్రాణకోటికి మూలాధారమైన పురుషోత్తముని నివాసము. ముల్లోకములను పోషించే పరమాత్మ నశించే క్షరమైన దానికి అనగా దేహమునకు, నశించని అక్షరమైన దానికి అనగా జీవాత్మకు అతీతము. ప్రభాసించే సూర్య తేజస్సు, ప్రకాశించే చంద్రుని వెలుగు, అగ్ని కాంతి, జీవరాశుల ప్రాణశక్తి, పుష్టినిచ్చే మొక్కల సారము, అన్ని ఆహారములను జీర్ణము చేసే జఠరాగ్ని, ఉచ్ఛ్వాస నిశ్వాసము, జ్ఞానము, మరుపు, జ్ఞాపక శక్తి, హృదయ నివాసి. జీవరాశులు పరమాత్ముని అంశములు, కానీ భౌతిక శక్తికి బందీలు. మనసు ఇంద్రియములతో నిత్య పోరాటం. దేహములో ఉన్న జీవాత్మ ఇంద్రియముల అనుభూతులను, ఇంద్రియ విషయములను ఆనందముగా అనుభవిస్తుంది. ఎలాగైతే గాలి సువాసనలను మోసుకు వెళుతుందో, జీవాత్మ శరీరమును పరిత్యజించేటప్పుడు మోసుకు వెళుతుంది ఇంద్రియానుభవ వాసనలను. జీవాత్మ పొందే ఇంద్రియ అనుభవాలను, శరీరమును త్యజించటాన్ని సిద్ధయోగులు మాత్రమే గ్రహించగలుగుతారు. ఎవరైతే అహంకారము, గర్వము, భ్రమ, మమకారానుబంధము, కోరిక, సుఖ దుఃఖములనే ద్వంద్వములకు అతీతులో వారు పరమాత్ముని సాన్నిధ్యము పొందుతారు. ఎవరికైతే పరమాత్ముని గురించి సంపూర్ణ జ్ఞానము ఉన్నదో వారు పరమాత్ముని ఆశ్రయిస్తారు, సంకోచము లేకుండా పూజిస్తారు, ఆనంద స్థితిని పొందుతారు. శ్లోకము 14. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపాన సమాయుక్తః పచామ్యన్నం చతుర్విధం. పరమాత్మ ప్రాణులలోని జఠరాగ్ని 4 రకాల ఆహార పదార్థములను జీర్ణము చేసేందుకు ఉచ్ఛ్వాస నిశ్వాసములతో సంయుక్తమయ్యేది కూడా పరమాత్మే. ఓం